ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 6వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం ఉదయం 10:30కి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది. మా పిల్లలు ఆదివారం నాడు, అంటే 4వ తారీఖు ఆదివారం మే నెల 2025 సంవత్సరం నా మీద జరిగిన దాడికి నువ్వు వెంటనే వచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉండు, నెల రోజులు ఉండు అన్నారు. అలా చేయడం వల్ల శత్రువు నా దెబ్బకి తోక ముడుచుకొని పారిపోయాడు అనుకుంటాడు. నాకు దేవుడు పిరికి ఆత్మ ఇవ్వలేదు, అందుకని నేను వెళ్ళను, నా గదిలోనే ఉంటాను అని వాళ్ళకి నచ్చి చెప్పాను. ఎందుకంటే నేను అందరికీ బోధిస్తుంటాను, మరి నాకు నేను బోధించుకోవద్దా? ఉదాహరణకి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మన దేవుడు యూదా గోత్రపు సింహము. అపవాది కనీసం సింహం కూడా కాదు, సింహం వలె గర్జించు తిరుగుతున్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు పిరికి ఆత్మ ఇవ్వలేదనటానికి ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి మీ ముందు ఉంచుతాను. స్తోత్రం 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 స్తోత్రం. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన. నేను పిరికివాడిని కాదండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నేను వృద్ధుడినైపోయి కూడా, ఒంటరిగా ఉంటూ కూడా ధైర్యంగా ఉన్నాను. నాకు పిరికి ఆత్మ దేవుడు ఇవ్వలేదు. ఉదాహరణకి ప్రకటన 21:8 చదువుతాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, కానీ ఆమె భర్తల్ని విడిచిపెట్టి గత 20 ఏళ్ళుగా ఉన్నది ఎవరితో అంటే భార్యని విడిచిపెట్టి ఆమెతో కాపురం చేసేవారు. వాళ్ళు నా మీద దాడి చేశారు. అంటే విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధీకులు. నోరు తెరిస్తే అబద్ధం, అప్పులు తీసుకొని
ఎల్లుండి ఇచ్చేస్తామని చెప్పడం, అప్లోడ్ని తిప్పించడం, ఇలాగా అబద్ధికులు, విగ్రహారాధికులు అన్నీ ఉంది. పైగా నేను చర్చిలో మరియదళ సభ్యురాలిని అని చెప్పుకుంటుంది ఆమె గారు. సరే, వాళ్ళకి నేను తీర్పు తీర్చట్లేదు. వాళ్ళంత భయంకరంగా 2 రోజులు ఒక వృద్ధుడు, అభిషిక్తుడైన దైవ సేవకుడు, ఒకవైపు మోషన్స్ అవుతుంది, ఒకవైపు 2 రోజుల నుండి తిండి లేదు, అలాంటి వాడి మీద దాడి చేసి చాలా భయంకరంగా ఆ దుర్ఘటనని నేను జ్ఞాపకం చేసుకున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదివి వినిపిస్తాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ. ఏమంటే దైవ భక్తులకి, దేవుని అంకిత భావంతో పరిచర్య చేసే వాళ్ళకి, సువార్థికులకి, పాస్టర్లకి, ఎవరికైనా మిమ్మల్ని లోకం నుండి వేరుపరిచి ఉన్నానని చెప్పాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. చూసారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ, అది నాకు వర్తిస్తుందండి. నాకు శ్రమలే, ఎప్పుడు శ్రమలే. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. మరి నా తండ్రి, నా దేవుడి మాట నేను ధైర్యంగా ఉండాలి కదా. అందుకని పిరికి పొందలాగా నేను పారిపోలేదు. అంత బలహీనతలో కూడా నా మీద దాడి జరిగినా కూడా పిల్లలు వాళ్ళ ఇళ్ళకి రమ్మంటే నేను వెళ్ళలేదు. నేను ఇతరులకు బోధించడం కాదు, నేను అంతా కాకపోయినా కొంతైనా పాటించాలి కదా. మరి స్తోత్రం, 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 స్తోత్రం. నా దేవుడు యెషయా 46:4వ వచనంలో ఏమంటున్నాడండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసి ఉన్నాను. అవునండి, నిన్ను నన్ను మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తికొనువాడను, రక్షించువాడను నేనే, రక్షించువాడను నేనే. ఈ ఒక్క మాట చాలండి. దేవుడు ఈ ఒక్క మాట ఎంత అద్భుతంగా ఎత్తుకునేవాడినంత రక్షించువాడను నేనే అని చెప్పిన మహాదేవుడు అండి మన దేవుడు. అందుకని నేను బాధపడను, భయపడను. ఇంకా యెషయా 60వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూసి ముగిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నా భార్య దేవుని సన్నిధికి వెళ్ళి 6 సంవత్సరాలు అవుతుందండి. అంటే 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దేవుని సన్నిధిలో నిద్రించింది. పిల్లలు నా దగ్గర వచ్చి ఉండు, నా దగ్గర వచ్చి ఉండు అంటున్నారు. ఎప్పుడైనా వెళ్ళి 1 రోజు 2 రోజులు, మహా అయితే ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఉండాలంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మంచి చెడు, వాళ్ళ యొక్క ఎత్తుపల్లాల లోకం అంతా వాళ్ళకు ఉండే కష్ట నష్టాలు వాళ్ళకు ఉంటుంది. నేనెందుకు మధ్యలో? మా పెద్దమ్మాయి 10 రోజులు ఉండి వెళ్ళినానా అంటుంది. మా సనత్ నగర్, తులసీనగర్లో ఉంటున్న అమ్మాయి, నాన్న వచ్చి 1 వారం ఉండొచ్చుగా, ఇలాగా అంటున్నారు. ఇక మా అల్లుడైతే ఏకంగా నా ఆఫీసులో వచ్చి మీరు షిఫ్ట్ అయిపోండి, అక్కడ ఎందుకు ఆ దరిద్రం ఏరియాలో అని. దరిద్రం ఏరియాలోనే ఉండాలనేది నాకు ఇది. ఎందుకంటే యేసు ప్రభువు ఏసీలో లేదా బిల్డింగ్లో ఒక రాజు కోటలో పుట్టలేదు. పశువుల శాలలో ఆయన్ని పడుకోబెట్టారు. అలాగే ఈ పేటలో అంతా గబ్బు, అసూయ, అహంకారాలు ఎక్కువ ఉన్నాయి.
ఆయన యెషయా 66వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు ఇచ్చిన మాట ఏది నిరర్ధకం కాదండి. ఆయన ఎంతైనా చాలిన దేవుడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అవమానించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. నా యేసయ్య ఆయన్ని తలుస్తున్నంతసేపు, కొలుస్తున్నంతసేపు, ప్రార్థిస్తున్నంతసేపు నాకు భయం అనేది, పిరికితనం అనేది ఉండదు. శరీరాన్ని చంపేవాడికి భయపడకూడదు, శరీరాన్ని ఆత్మను చంపే దేవుడికి భయపడాలి. అయితే నా పిల్లల్లో నా కుమారుడు ఏమంటే, మనకి కుడి చెయ్యి లేదా ఎడమ చెయ్యికి పెద్ద కురుపు వచ్చిందనుకో, ఆ చెయ్యిని అంతవరకు నరికి పారేయం కదా. వాడి మీద నాకు చెప్పుకోదగ్గ ఆత్మీయ ఎదుగుదల లేదు. మంచోడే కొడుకు, వాడు మంచోడా చెడ్డోడా కాదు. కొడుకు అంటే ఎవరు వదులుకుంటారు? కొడుకు, కోడలు, గుణదీప్, విమల్ జోష్, నా మనవళ్ళు ఆ రోజు ఆ దుర్ఘటనకి నాకు వచ్చి అండగా నిలబడ్డారు. అయితే నా మీద దాడి చేసిన వాళ్ళకి ఓర్వలేని తనం. ఏంటా వీడికి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎప్పుడు దర్జాగా నిటారుగా నడుస్తుంటాడు, మాకేమో అప్పులోళ్ళకి రేపు రా ఎల్లుంటరా అంటుంటాం అనేది ఓర్వలేనితనం. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా. వాళ్ళు అప్పులు కానీ రోజుగిరి కానీ తీసుకుంటే ఎన్నోసార్లు ఎందరికో ఎగ్గొట్టారు. నేను అలా కాకుండా అప్పు చేసే ప్రసక్తి లేకుండా, ప్రమేయం లేకుండా దర్జాగా తిరుగుతున్నాను. వాళ్ళకి కంటగింపు, ఓర్వలేనితనం. అయితే నా కుమారుడు, నా కోడలు, గుణదీప్, విమల్ జోష్ నలుగురు ఆ రోజు నాకు అండగా నిలబడ్డారు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. ఆ పాత నిబంధనలో చూడండి, యోసేపు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అతని అన్నదమ్ములే అతన్ని చంపేయాలనుకున్నారు. తర్వాత అతన్ని ఆ వర్తకులకి అమ్మేశారు. కానీ మళ్ళీ ఎవరైతే అతన్ని చేదరించుకున్నారో, చంపేయాలనుకున్నారో ఆ అన్నలే ఆ పోతేపేరు ఇంటి దగ్గరికి, తమ్ముడి దగ్గరికి వెళ్ళి దేహి అని నిలబడ్డారు. అంతే నా దేవుడు. అందుకే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను అనేసి చెప్తారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారులే. నేను భయపడనండి, నేను పిరికివాడిని కాదు, నేను బాధపడను. చావు పుట్టుట గిట్టుట కొరికే కాబట్టి నా పిల్లలకి ధైర్యపరచడానికి ఈ మాటలు అంటున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి దేవుడికి నేను అనుకూలంగా ఉన్నాను, దేవుడితో ఉన్నాను, ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నాను. వాడు సైతాన్ కానీ రౌడీ కానీ ఎవడు వచ్చినా కూడా నేను బాధపడను, భయపడను. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడు దేవుడితో ఉంటాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చూశారా దేవుడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని చెప్పాడు. మనం ఏ పాటి వాళ్ళం ఉండి మనతో దేవుడు అంత తేటగా చక్కగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కీర్తన 4వ అధ్యాయం అనుకుంటాను, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు. యేసే నన్ను సురక్షితంగా నివసింపచేస్తున్నాడండి. ఎవరి దగ్గర నేను అప్పులు చేయను. నన్ను చాలామంది మోసం చేస్తుంటారు. మీరు వించిపేట గాంధీ బొమ్మ ఎదురుగా నయీం టీ స్టాల్లో అతన్ని అడగండి. నేను టీ తాగుతున్నప్పుడు అనేకులు వచ్చి టీ ఇప్పించవా అంటే నేను ఇప్పించాను, కానీ ఒకళ్ళ దగ్గర నాకు టీ ఇప్పించని ఎవరిని నేను అడగను. అలాగే మా దూర బంధువు ఒక ఆమె ఉంది, వదిన వరుస అవుతుంది, ఆమె ఇప్పుడు లేదు. ఆమె కూతురు ఏలూరు గన్ బజార్ ఎదురుగా బొండ రాజమోహన్ రావు కూతురు. ఇన్నాళ్ళు లేని చుట్టరికం, ఇన్నాళ్ళు లేని పలకరింపులు సడన్గా బాబాయ్ పీకల మీదకి వచ్చింది. 3 నెలలకు ఒకసారి నాకు జీతం పడుద్ది, నన్ను ఈ గట్టెక్కించు, అది ఇది అనింది. నాకా వేలాది రూపాయలు నేను అట్టి పెట్టుకునే వాడిని కాదు. ఉపకారమును ధర్మమును చేయడం మరొకండి అనేసి హెబ్రీలోనో గల్తీలోనో ఉంది. వెంటనే నేను కళ్ళజోడు కొనుక్కుందామని అట్టి పెట్టుకున్న డబ్బుని ఆమెకు ఫోన్పే ద్వారా పంపాను, అంతే. అంతకుముందు నా యొక్క మై స్టేటస్లు తెగ చూసేది. నెలకో 2 నెలలకు ఒకసారి పలకరించేది. అంటే కొన్నాళ్ళకి ఫౌండేషన్ వేసిందనమాట. ఆమె స్కెచ్ వేసింది, డబ్బులు తీసుకోవాలంటే కాస్త మంచి చేసుకోవాలని. సరే ఆమెకి పంపించిన తర్వాత ఫోన్పే ఇప్పటి వరకు అజా లేదు పజా లేదు. ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే దైవ సేవకుడిని మోసం చేసిన, దేవుడు అభిషేకించిన వాని మీద ఎవరైనా చెయ్యి చేసుకున్నా వాళ్ళకి నిష్ఠ దరిద్రం. ఆమెకి అలాంటి నిష్ఠ దరిద్రం. ఇదే నజ్మూన్ కూతురు, అదే ఏలూరు గన్ బజార్ కట్టెలడితే ఎదురుగా ఉన్న రాజమోహన్ రావు కూతురికి నేను ఇచ్చిన డబ్బుల్ని ఇక ఇంతే సంగతులు. గోడకి వేసిన సున్నం మళ్ళీ తోడుకోగలమా? లేదు కదా, అంతే అనుకున్నా. దేవుడి దయ వల్ల కాస్త పై చేయి ఉన్నంతలో పై చేయిగానే ప్రవర్తిస్తుంటానండి. దేహి అని కరువుగొట్టు మొహం పెట్టుకుని తిరగను. మనం ఎంత లోతుగా నమ్మితే అంత మంచిది. తెల్లవారు 3 లేదా 5ంటికి నేను లేచి ముందు ఎవరితో మాట్లాడకుండా, వేటి వైపు చూడకుండా కనీసం గంటకు పైగా నా దేవుని సన్నిధిలో నేను నిష్కల్మషంగా నిస్వార్థంగా ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో నా నుండి ప్రార్థన సహాయం కోరిన వారందరి కోసం చేస్తుంటాను. మన దేశం కోసం, మన దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్ల కోసం, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్న మన దేశాన్ని గెలిపించమని, యెరూషలేము క్షేమం కోసం, ఇస్రాయేల్ విజయం కోసం, ట్రంప్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, ఇంకా మతోన్మాద మాఫియాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేనలోని క్రైస్తవ వ్యతిరేకులందరినీ మార్చమని, వారికి దైవజ్ఞానం ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా రోజు ప్రార్థన చేస్తుంటా. చెయ్యాలి. నాకు బలం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆస్తి కావాలి అంటే అది అడగాల్సిన రీతి కాదు, అది దేవుడు మెచ్చాడు. మన కోసం, మన పొరుగు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నా మీద దాడి చేసిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నా, అది నా బాధ్యత. నేను ఒంటరి వాడిని అని ఫీలింగ్ లేదు. మా పిల్లలు వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం అవట్లా. షైని, అభిషేక్ వాళ్ళ నాన్నగారు అయితే
మీరు వచ్చి మా ఆఫీసు అందులో నివసించండి, ఆ ఇంచిపేట వదిలేయండి అని చెప్తూనే ఉన్నాడు. నేనంటాను, దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా వస్తాను. నా స్వబుద్ధి అంటే నా సొంత ఆలోచన మీద గబుక్కున ఎక్కడ పడితే అక్కడ వెళ్ళను, నన్ను క్షమించండి అన్నాను. మీరైనా సరే మీకు ఏదైనా ఆలోచన వస్తే లేడికి లేచిందే పరుగని వెళ్ళమాకండి. దేవుడు గొప్పవాడు. దేవుడితో మీరు ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు వివరించు, నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు అని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన ప్రేరేపించి వెళ్ళమంటే వెళ్ళండి, కానీ ఆయన చిత్తం లేకుండా మీరు వెళ్తే అబాస్పాలు అవుతారు. మీరందరూ క్షేమంగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్లీజ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతైనా కావాలి. ఒకటి మైండ్లో పెట్టుకోండి. మొదటిది వయోభారం, 80కి దగ్గర పడ్డాను వయసు, దేవుడినే నమ్ముకున్నాను. రెండవది దైవ సేవకుడిని. దైవ ధ్యానం తప్ప, దైవ ధ్యాస తప్ప ఏదో సంపాదించాలి, బాగుపడాలనేది లేదు. ఇప్పటికీ చెప్తున్నా, నా కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు దీపు విమల్, వాళ్ళంటే నాకు ఇష్టం. అంతా ఇంత కదా, ఎంతో ఇష్టం. నాకు ఏంటంటే కాస్త ప్రార్థనలో ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు అనేసి నా కోరిక. అంతకుమించి వాళ్ళ మీద కోపం లేదు. ఎలా కోపడతామండి? కన్నబిడ్డని ఎవడు ఇది చేస్తాడు? వాళ్ళ ఆశ ఎప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. సరే, వన్స్ అగైన్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వెనికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.